ముంబై నగరంలో గత 4 రోజులుగా కురుస్తున్న భారీ వానలకి అంధేరి, కింగ్స్ సర్కిల్, గాంధీ మార్కెట్, దాదర్, బాంద్రా వంటి ప్రాంతాలు జలమయమయ్యాయి. రోడ్లపై మోకాళ్ల లోతులో నీరు చేరడంతో రవాణా వ్యవస్థ పూర్తిగా స్తంభించింది. వసాయిలో కార్లు నీట మునగ్గా భివండిలో ఇళ్లలోకి వరద నీరు చేరింది. దాదర్లోని మీనాతాయి పూల మార్కెట్ షెడ్డుపై ఒక భారీ వృక్షం వేర్లతో సహా కూలిపోయింది. అర్ధరాత్రి వేళ కావడంతో ఇక ప్రాణ నష్టం తప్పింది. అధికారులు ముందస్తు జాగ్రత్తగా మార్కెట్కు విద్యుత్ సరఫరా నిలిపివేసి చెట్టుని తొలగించే పనులు చేపట్టారు. మహారాష్ట్రలో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. అరుణావతి నది ఉగ్రరూపం దాల్చగా రత్నగిరి జిల్లాలోని జగబుడి నది ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తోంది. ముందస్తు జాగ్రత్తగా ప్రభుత్వం రంగంలోకి ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దించింది. ముంబైతో పాటు రాయ్గఢ్, థానే, పాల్ఘర్, రత్నగిరి, సింధుదుర్గ్ జిల్లాలకి ఐఎండీ రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 3 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, ప్రజలు 24 గంటల పాటు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. పుణె, సతారా, నాసిక్ఘాట్ ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తోంది. మరోవైపు గుజరాత్లో ఎడతెరిపి లేని భారీ వానలు బీభత్సం సృష్టిస్తున్నాయి. గత 3 రోజులుగా దంచి కొడుతున్న వానలతో సౌరాష్ట్ర, దక్షిణ గుజరాత్ ప్రాంతాలు అతలాకుతలమవుతున్నాయి. రాజ్కోట్లో కూడా వర్ష బీభత్సం కొనసాగుతోంది. రహదారులపై భారీగా వరద నీరు చేరడంతో రోడ్లు, చెరువుల్ని, నదుల్ని తలపిస్తున్నాయి. ఇక వాహనదారులు, స్థానిక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. జూనాగఢ్లో వాహనంలో వెళ్తూ వరదలో చిక్కుకున్న కుటుంబాన్ని రెస్క్యూ చేశారు పోలీసులు. అంధేరి, ముంబై నుంచి గుజరాత్, రాజ్కోట్ నుంచి మనం విజువల్స్ చూస్తున్నాం. రాష్ట్రాలు వేరు, నగరాలు వేరు, బట్ అక్కడి పరిస్థితి మాత్రం అంతే తీవ్రంగా ఉంది. చాలా దయనీయ స్థితిలో ఉన్నారు అక్కడి ప్రజలు, ముఖ్యంగా వాహనదారులు.